మేము ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభమైన తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తర్వాత అయన్నొద్దు పాయింట్కి రా. అసలు అధికారంలోకి వస్తామని కల కూడా ఎన్నడూ అనుకోలేదు. తెలంగాణ వస్తే చాలా అనుకుని వచ్చిన వాళ్ళు. నిజమా? అధికారం అనేది మత్తు లాంటిది. మత్తు వదలటం అంత ఈజీ కాదు. బీఆర్ఎస్ కు దట్టు మీ అందరికి ఇంకా మత్తు వదలలేదు అని అంటున్నారు. అంటే అది మాకు చాలా స్పష్టంగా ఒక విషయం మాత్రం అర్థమైంది. ఏంటది? ప్రజలు మా పర్ఫార్మెన్స్ని ఎక్కడా కూడా చిన్నగా చూడలేదు. మేము ఫెయిల్ అయ్యాం అంటే నాయకత్వం, క్యాడరు, మేము దాన్ని సమర్థవంతంగా ప్రజలకు చెప్పడంలో, కన్విన్స్ చేసుకోవడంలో మేము ఫెయిల్ అయ్యాం. కేసీఆర్ గారు ఏ రోజైతే ఓటమి పాలయ్యారో సర్వే సర్వత్రా నేను విన్న ఒక మాట నాకు నవ్వొచ్చింది కూడా. అయ్యో పోతే మా ఎమ్మెల్యే ఓడిపోతారు అనుకున్నాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే విషయం మాత్రం మాకే నమ్మశక్యంగా లేదు అనే మాట ఎంతమంది నుంచి విన్నానంటే చాలా మంది. అవునా? నిజమా? తప్పులు మేము కొన్ని చేశాము, తప్పకుండా సవరించుకుంటాము. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తప్పకుండా అసలు విజయవంతం. ప్రతిపక్షం కూడా మీరు ఉండగలుగుతారా? వేసేసాడు, బాగా వేసేసాడు. మరొక దశాబ్ద కాలం పాటు కూడా కేసీఆర్ గారి చుట్టూనే ఈ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయి. 90 వేసినట్టున్నాడు. కేసీఆర్ గారు కనుక మూడోసారి ముఖ్యమంత్రి మొన్న అయ్యి ఉంటే ఆయన తప్పకుండా చాలా క్రియాశీలంగా ఇతర రాష్ట్రాల్లో వ్యవహారం చేసేవారు. ఆపుకోలేకపోతున్నాను రా. ఈ 5 ఏళ్లలో ఆయన ఇచ్చిన 420 హామీలు అవి నిలబెట్టాలి అని కోరుతున్నాం. నిలబెట్టుకోకపోతే వెంటాడుతాం. అది కూడా చెప్తున్నా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నేను మీరు ఎక్కడికి రమ్మంటే, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. నాకు ఏ ట్యాపింగ్తో ఏ ప్రమేయము లేదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. సొల్లు మాటలు, తెల్లారలేస్తే మెడలో పేగులేసుకుంటా, చెడ్డీలు ఊడదీస్తా, ఇవా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? ఇంత థర్డ్ రేట్ మాటలు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సరే 9 లేదా అంతకంటే ఒకటి ఎక్కువ గెలుస్తుంది తప్ప తక్కువ గెలవు. బయట మార్కెట్ లో అంతా 1-2 సీట్లు. మార్కెట్ దేవుందిలేండి, మనం ఎటు చెప్తాడు పలుకుది. మళ్ళీ చెప్తున్నా, ఈడీ, బోడీ, మోడీ ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను. అందుకే జైల్లో పెట్టారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా.